పార్టీతోనే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లకు సముచిత స్థానం లభిస్తుందని, జరగబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వడ్డెర్లు అన్ని రంగంలో అభివృద్ధి చెందుతారని వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో సోమవారం వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వడ్డెర్ల ఆత్మీయ సమావేశానికి సంఘ పెద్దలు, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, మాజీ వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవర్ల మురళి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జరగబోవు ఎన్నికల్లో వడ్డెర కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతునివ్వాలని పెనుగొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సవితమ్మకు, పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని సంఘం పెద్దలు పిలుపునిచ్చారు. మన వడ్డెర్లందరూ పార్థసారథి వెంటే ఈ నినాదాన్ని మీరు జిల్లాలో ఏదైతే ఉందో తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు సవితమ్మ గారి ఎమ్మెల్యే అయితే మీ కష్టాలు తీర్తాయి, వడ్డెర సమస్యలు తీర్తాయి. ఆయనతో మంచి రాజకీయంలో తెలుగుదేశం పార్టీ వడ్డెర్లు ఎందుకు ఓటేయాలని చెప్పి వైసీపీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వడ్డెర సాధికార కన్వీనర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులంతా ఎక్కడ వడ్డెర్లకు సమస్య వచ్చినా, ఒక హత్య జరిగితే, ఒక దౌర్జన్యం జరిగితే, ఓ భూకబ్జాలు జరిగితే అక్కడ వడ్డెరకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పడ్డాం, కానీ వైసీపీలో నాయకులు ఒక్కరే వచ్చారు అక్కడికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ 5 సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలో వడ్డెలపై దాడులు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి. ఏ ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి పరామర్శించిన పాపాలు లేదు. చిత్తూరు జిల్లాలో మన ఆడబిడ్డటువంటి ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే వైసీపీలో ఉండే నాయకులంతా వారం రోజులు అక్కడ నుండి లాస్ట్ కు అమ్మాయిని సూసైడ్ అని చెప్పి అక్కడి నుండి పోయి, అన్నా మేమేం చేయలేకపోతున్నాము, ఈ ప్రభుత్వం వడ్డెర్లకు ఏం చేయలేదు, ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ ఏం జరిగినా మేము చేయలేకపోతున్నాం అని చెప్పి మాతో ఎంతో మంది నాయకులు చెప్పుకోవడం జరిగింది. అలాంటి వైసీపీలో ఉంటే మీరు కొందరికి నాయకులుగా అవకాశం ఇస్తే ఉత్సవికురాలుగా ఉంటారు, కానీ ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు మాత్రమే మీరు వడ్డెర్ల దగ్గరికి వెళ్ళగలిగినారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వడ్డెర్ల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చేసింది. రేపు అధికారం లేక వస్తే ఏం చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ లో ఓపెన్ గా జనసేన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తే ఆ బీసీ డిక్లరేషన్ లో ఎవరికైనా మేలు జరిగిందంటే మొట్టమొదటి కులం వడ్డెర కులమే.